ప్రజలు తినేరండి. అది నేను ఎన్ని కొట్టుకున్నా, మీరు నన్ను ఎన్ని తిట్టినా అనుకోవద్దు. నువ్వు కూడా రైస్ తినకూడదు, నేను కూడా. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ షుగర్ ఉంది. షుగర్ అనేది గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్. ఏ రోగం రావాలన్నా షుగర్ ఉండే వాళ్ళకి అన్నీ వస్తాయి. సార్ ఒకసారి మీరు అలాగే స్వామి సార్ ఒక్క నిమిషం పట్టుకుంటే ముందు సార్ ఒక్క నిమిషం సార్. మనకి మేజర్ ప్రాబ్లం అటలేనా సైడ్ ఇప్పుడు వీళ్ళు పాత పోయాలంటే ఈ నీరు తొందరగా తీరు సార్. అందుకేనంటే ఇప్పుడు ఇలాంటి ముందు వచ్చినాయి అనుకోండి సార్, ఇలా హార్వెస్టింగ్ కూడా ప్రాబ్లం సార్. అందుకే కొంచెం దీర్ఘకాలిక రకాలు వేసినట్టు కొంచెం కాలం ముందు వేస్తే దీర్ఘకాలిక తుఫాన్లన్నీ దాటుతూ వచ్చేస్తాయి సార్. కనబడుతుంది. వరికి ఆల్టర్నేటివ్ గా కూడా మత్స్య సంపద డెవలప్ స్కూల్ పోవన్నాడు ఎవరైతే అందరూ చదువుకుంటే వెళ్తే వ్యవసాయం అయిపోతుంది. మరి చదువు మానే ఇక్కడ మేజర్ డ్రైన్ సార్. డ్రైనేజీ దాన్ని చేయగలిగితే సార్ కొంచెం సైడ్కి సార్ అటు వెళ్ళండి సార్, అటు వెళ్ళినా సైడ్కి వెళ్ళండి సార్. అటు వెళ్ళండి. ఒక్క నిమిషం సార్. సార్ 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 వన్ మినిట్. ఇది ఎఫెక్ట్ అయినటువంటి పనులు గుర్తుంది సార్. ఈ రైతు ఉండిపోవడం వల్ల ఇప్పుడు వాటర్ ఆగేదంతా మీరు ఏదో ఇంజిన్ పెట్టి వాటర్ తోడేమనుకోండి మొత్తం పడిపోతాయి. పడిపోయి మొత్తం అంతా కులిపోతుంది. ఇలా ఉన్నాయి మొత్తం కులిపోతాయి. ఏం డ్రైన్ లాగలేదు సార్. డ్రైన్ అనేది అసలు చూసాం. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ, కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా